షర్మిల, వైఎస్ షర్మిల, ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల కొన్ని విమర్శలు చేసింది. గవర్నమెంట్ మీద విమర్శలు చేస్తూ టీటీడీకి సంబంధించి టీటీడీ నిధులతో అంటే 5,000 ఆలయాలు నిర్మించాలి దళిత వాడల్లో అనేసి టీటీడీ నిర్ణయం తీసుకుందనమాట. దానికి ఆమె మాట్లాడుతూ టీటీడీ నిధులు ప్రభుత్వానికి ఎస్సీ హాస్టల్స్ లేదా ఇలాంటి వాటి కొన్ని స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, ఇతరత్ర మౌలిక సదుపాయాలు కల్పించాలి తప్ప గుడిగట్టమని ఎవరన్నారు? మిత్రధర్మం కోసము చంద్రబాబు నాయుడు పూర్తిగా అంటే హిందూ ధర్మానికి అనుకూలంగా పనిచేస్తున్నాడు. ముఖ్యంగా టీటీడీ సొత్తును, టీటీడీ సొమ్మును వాడే అధికారం ఎవరిచ్చారు అంటుందన్నమాట ఆమె. ది గ్రేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కదా ఇప్పుడు ఆమె. గుడులు కట్టాలని ఎవరు అడిగారు అనింది. ఆ డబ్బులతో ఇంకేదన్నా చేయొచ్చు కదా అని ప్రభుత్వానికి సలహా ఇస్తోందన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికో టీటీడీకో ఆమె ఇస్తున్న సలహా అన్నమాట ఇది. అసలు ఎంత దుర్మార్గం చూడండి. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందంటే చంద్రబాబు మద్దతుతోనేనని, అయితే మిత్రధర్మం ముసుగులో చంద్రబాబు ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయారు. ఇది కూడా ఆర్ఎస్ఎస్ వాదిగా మారిపోయారని షర్మిల విమర్శించారు. దళిత వాడల్లో టీటీడీ నిధులతో గుడులు కట్టమని ఎవరు అడిగారని సోమవారం ప్రకటనలో ప్రశ్నించారు. టీటీడీ చాలా పవిత్రమైన గుడి కాదని ఎవరన్నారని, అయితే టీటీడీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే దళిత వాడల్లో గుడులకు బదులు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ హాస్టళ్లలో 200 మంది విద్యార్థులకు ఒకే బాత్రూమ్ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి చోట్ల టీటీడీ డబ్బులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తే అయిపోతుంది కదా. 5,000 గుడులు కడితే మరి పూజారులను ఎస్సీలుగా నియమిస్తారా? నిన్న చంద్రబాబు గారు తిరుపతిలో 5,000 గుడులు దళిత కాలనీలలో టీటీడీకి సంబంధించి 5,000 గుడులను కట్టిస్తాము అని చెప్పడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చంద్రబాబు గారు ఆర్ఎస్ఎస్ కి ఎందుకు ఇంత మద్దతు ఇస్తున్నారో, బీజేపీ సిద్ధాంతాన్ని ఎందుకు నెత్తినెత్తుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ. మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలి కాచుకోవాలి. ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం. అలాంటి బీజేపీకి చంద్రబాబు గారు మద్దతు ఇచ్చారు. ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్లే బీజేపీ అధికారంలో ఉంది. మొన్న కూడా చూసాము, ఈ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం, మతము, కులము పేరుతో ఈ రైటిస్ట్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. 5,000 గుడులు కట్టిస్తారట దళిత కాలనీలలో, 5,000 గుడులు కట్టిస్తారట టీటీడీ తరపున. ఏం అవసరం ఉంది అని అడుగుతున్నాం. ఏ దళిత కాలనీ వచ్చి మాకు టీటీడీ గుడులు ఇక్కడ కావాలి అని అడిగారో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. టీటీడీ పవిత్రమైన గుడే, ఎవరూ కాదనటం లేదు. కానీ వాళ్ళకు అధికంగా డబ్బులుంటే ఆ డబ్బులతో ప్రజలకు సేవ చేయాలి తప్పితే ఇలా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని నెత్తినెత్తుకుని దేశమంతా గుడులు కట్టిస్తామనడం చాలా అసలు భావ్యం కాదు అని చెప్తున్నాం. అసలు ఏమన్నా ఈ నవ్వాలా, ఏమనాలి ఆమెని? ఆమె మూర్ఖత్వం అనాలా, తెలివనాలా, ఒక ద్వేషం అనాలా? ద్వేషమే 100%. హిందూ ధర్మం మీద ఉన్న ద్వేషము. ఎందుకంటే ఆమె నాన్ హిందూ. తన భర్త మతబోధకుడు, క్రైస్తవ మతబోధకుడు, కొడుకు కూడా నెక్స్ట్ జనరేషన్ కొడుకు కూడా తయారవుతున్నాడు, వైఎస్ రాజారెడ్డి, షర్మిల కొడుకు కూడా. సో సహజం. మరి అందులో ఆమె ఉన్నది ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ ఏంటి స్థాపించిందే ఒక హ్యూమ్ అనే ఒక క్రిస్టియన్. మరి ఆ పార్టీ ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉంది? వాళ్ళు చెప్పుకుంటారు ఓట్ల కోసం చెప్పుకుంటారు. నిన్న మొన్న ఇందులోనే ఇంకో విషయము, ప్రియాంక వాద్రా తన కొడుకు రేహన్ రాబర్ట్ వాద్రా పేరును రేహన్ రాజీవ్ గాంధీగా మార్చింది. తండ్రి మీద ప్రేమతో అంట. మీకు అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఆ పేరు చెప్పుకుంది, గాంధీ పేరు చెప్పుకుంది, ఆ పార్టీ కోట్లు పడవ, ఆ కుటుంబాన్ని ఎవరు లెక్క చేయరు. రాహుల్ గాంధీ వివాహితుడు కాదు, రాహుల్ గాంధీకి వారసులు లేరు. కాబట్టి గాంధీ పేరు అంతటితో అంతం కాకుండా ఉండడానికి తన కొడుకుని పార్టీకి వారసత్వంగా, పార్టీకి వారసత్వంగా ప్రకటించింది. సరే, తన కొడుకు పేరు తన ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు, అందులో ఎలాంటి అభ్యంతరం లేదు, ఆ ఫ్రీడమ్ తనకుంది. సరే, పురుషాధిక్య సమాజం, తండ్రి పేరు రావాలి, అది సరే, అంత లోతుగా నేను వెళ్ళాను. కానీ ఇన్ని రోజులు ఏమైంది తండ్రి మీద ప్రేమ? అసలు రాజీవ్ గాంధీ 91లో చనిపోతే ఆ తర్వాతే ప్రియాంక వాద్రాకి పెళ్ళైంది రాబర్ట్ వాద్రాతో. ఆ తర్వాతే రేహన్ వాద్రా పుట్టాడు కదా. అప్పుడేమైంది తండ్రి మీద? తండ్రి చనిపోయాడు కదా. అప్పటికే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, బతుకున్నప్పుడు పెట్టరు అని. చనిపోయిన తర్వాతనే కదా పెళ్ళై కొడుకు పుట్టింది. ఎందుకు పెట్టలేదు మరి? ఓట్ల కోసం. అంటే
అంత మూర్ఖులు ఆ స్థాయిలో ఇంకా బానిస మనస్తత్వం ఉన్నోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సాగుతుంది ఆ పార్టీకి, ఆ కుటుంబ పార్టీకి, ఆ కుటుంబానికి. ఇప్పుడు ఆ కుటుంబ పార్టీ ఎలాంటి వాళ్ళని వాళ్ళ నాయకులుగా నియమించుకుంటుంది? షర్మిల లాంటి వాళ్ళని. వైఎస్ షర్మిల క్రిస్టియను, తన భర్త ఎవాంజలిస్టు, కొడుకు కూడా తయారైపోయిండు. ఆమె వచ్చి టీటీడీ మీద విమర్శలు చేస్తూ టీటీడీ నిధులతో గుడులు ఎట్లా కడతారు అని అడుగుతుంది. మౌలిక సదుపాయాలు ప్రభుత్వాల పని. నువ్వు డిమాండ్ చేయాల్సింది ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలి? డిమాండ్ చేయొచ్చు, మౌలిక సదుపాయాలు లేవు, ఎస్సీ హాస్టల్స్లో పిల్లలకు సరైన బాత్రూమ్స్ లేవు, లేదా బీసీ ఏదైనా సరే లేదు అని డిమాండ్ చేసే అధికారం నీకు ఉంటుంది. ప్రభుత్వాల పని అది. సంక్షేమ హాస్టళ్లను లేదా ఎస్సీలదైనా ఎవరైనా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి వాళ్ళ కష్టాలు తీర్చడము, వాళ్ళకు అందుకు అనుగుణంగా బడ్జెట్లో పెట్టడము, ఇవన్నీ చేసేది ప్రభుత్వాల పని. కానీ టీటీడీ తన ఇష్టం. టీటీడీకి వచ్చే డబ్బులు హిందువులవి మాత్రమే. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించే 100% మంది హిందువులు మాత్రమే. కోట్లాది మందిలో ఎవరో ఒకరు పోతారేమో నమ్మకంతో, అంతే తప్ప హిందువులు మాత్రమే వెళ్తారు. హిందువులే అక్కడ హుండీలో డబ్బు కానుకలు సమర్పిస్తారు. హిందువులు మాత్రమే ఇచ్చినవి ఉన్నాయి అక్కడ, దేవాలయ భూములు కానీ నగలు కానీ. ఎందుకంటే నిత్య కళ్యాణం పచ్చతోరణ వెంకటేశ్వర స్వామి శ్రీహరి కదా. మరి శ్రీహరి అంటే సిరి అంతా శ్రీహరి దగ్గరే కదా ఉంటుంది. అంటే మీకు దాని మీద కన్ను కుడుతుంది. ఇప్పుడు అయోధ్య అప్పుడు అట్లాగే అన్నారు. అయోధ్య భక్తులందరూ, దేశ ప్రజలందరూ కలిసి కోటానుకోట్ల మంది భక్తితో, ఎందుకంటే 100 ఏళ్ల పోరాటం చేసి ఎన్నో త్యాగాల తర్వాత సాధించుకున్న అయోధ్యలో రామజన్మభూమిలో గుడి కట్టుకోవడానికి గవర్నమెంట్ ఏం ఫండ్స్ ఇవ్వలేదు. అయినా సరే గుడి కట్టొచ్చు కదా, బడి కట్టొచ్చు కదా. సన్నాసులు అనాలా, వీళ్ళని ఏమనాలి అసలు? ఈ ఎదవల్ని ఏమనాలి అసలు? ఎంత హిందుత్వం అంటే ఎంత చులకనైపోయింది, హిందువుల విశ్వాసాలంటే, హిందూ దేవుడు అంటే ఎంత చులకనైపోయింది ఎదవలకు అసలు. గుడులు కడితే ఓర్చుకోలేని స్థితిలో ఈ దేశంలో ఎడారి మతాలే వీళ్ళందరూ. మళ్ళీ ఇప్పుడు షర్మిల అయితే పక్కా క్లియర్గా అర్థమవుతుంది. కానీ హిందుత్వాల్లో ఉండి, హిందువులు అయ్యి ఉండి ఇంకా హిందువులుగా చెలామణి అవుతూ వీళ్ళు కూడా హిందుత్వాన్ని విమర్శిస్తారు కొందరు. అయోధ్యతోనే మొదలు పెట్టారు. మనం చూసాం ఏం ఏడుపులు ఏడ్చారు అసలు. చెప్పినా కదా, గవర్నమెంట్ భక్తులే విరాళాలు వేసుకొని, భక్తులే తోచిందిచ్చుకొని కొన్ని వేల లక్షల గ్రామాలు ట్రస్ట్, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వహణలో చాలామంది వెళ్ళి అందరూ భక్తి, ఎవరిని బలవంతం చేయలేదు. ఇల్లు కూడా అయ్యో రాముడికి మనం అద్భుతమైన గుడి కట్టుకుంటున్నామని ప్రతి మారుమూల పల్లె, కులంతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరూ కూడా అయోధ్య రామజన్మభూమి కోసము ఇచ్చారు. దాని మీద కూడా ఏడ్చారు. ఇప్పుడు టీటీడీ మీద అసలు మీకు ఏం హక్కు ఉంది, ఏం అధికారం ఉంది, ఏం చెప్తోంది కాంగ్రెస్ పార్టీ? కానీ అసలు ఒక లీడర్గా ఆమె ఏం చెప్తుంది? ఒక స్టేట్ ప్రెసిడెంట్గా అసలు అడిగే హక్కు ఆమెకి ఎక్కడిది? తను స్వయంగా అసలు హిందువు కాదు అసలు. టీటీడీ నిధుల గురించి, టీటీడీ డబ్బులు వేటికి ఖర్చు పెట్టుకుంటుందో హిందువులకు ఉంటుంది ఇంకా డిమాండ్ చేసే అధికారం. అక్కడేమన్నా అవకతవకలు జరిగినా టీటీడీ అంటే స్వామివారికి ఇచ్చిన, స్వామివారి దగ్గర ఉన్న నగదో ఏమన్నా అటు ఇటు అయినా కూడా అడిగే హక్కు హిందువులకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దాంట్లో భాగస్వామ్యమైంది హిందువులు మాత్రమే కనుక టీటీడీ సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చు. 5,000 కాదు 10,000 గుళ్ళు కడతారు, ఇంకేదో చేస్తారు. దళితులకు మాత్రమే కాదు ఇంకేదో చేస్తారు. హిందూ ధర్మానికి సంబంధించి ఇంకా కొన్ని కోట్లు కేటాయిస్తారు. ఈమెకు వచ్చిన నొప్పేంటి అంటే ఎంత మంట అర్థం చేసుకోండి. ఆ పార్టీ తీరు అర్థం చేసుకోండి. సరే తను ఒక హిందువు కాదు, నాన్ హిందూ, ఆ ద్వేషం ఖచ్చితంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఇప్పుడు ఆమె. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి వాళ్ళను, అంటే హిందూ ధర్మం మీద దాడి చేయడానికి ఇలాంటి వాళ్ళని పార్టీలోకి తీసుకొని ఏకంగా పార్టీ పగ్గాలు ఇస్తుందా? మరి మౌలిక సదుపాయాల కల్పన ఎవరు చేయాలి? టీటీడీ చేస్తుందా? ప్రభుత్వాన్ని కదా నిలదీయాలి. టీటీడీ డబ్బులతో తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులన్నీ కూడా హిందువులవి కాబట్టి టీటీడీ డబ్బులు మొత్తం గుడులు కడతారు. అసలు ఏమైనా చేసుకుంటారు. అడిగే హక్కు షర్మిలకు అసలే లేదు అసలు. ఎందుకంటే ఏనాడు తను తిరుమల వెళ్ళలేదు, ₹1 హుండీలో వేయలేదు ఏ గుళ్ళో కూడా. తను హిందూ ద్వేషి, తన భర్త మతబోధకుడు, తన కొడుకు కూడా మతబోధకుడు తయారవుతున్నాడు. అలాంటి ఆమెకి అడిగే అర్హత అస్సలు లేదు. రాజకీయ నాయకురాలైనంత మాత్రాన అడిగే అర్హత అస్సలు లేదు. దీన్ని హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండించాలి. అసలు సిగ్గు తెచ్చుకోవాలి ఆ పార్టీని సమర్థిస్తున్న వాళ్ళు. ఇంకా అంటున్నా నేను, నాకు ఎలాంటి భేషజం లేదు ఈ మాట అనడానికి. ఇంకా సోయి తెచ్చుకోండి అంటా నేను. అంత బానిస బతుకులు ఎందుకు బతుకుతున్నారు అంటా నేను. ఆ పార్టీకి, ఒక కుటుంబ పార్టీకి
ఒక హిందూ వ్యతిరేక పార్టీకి ఎట్లా మద్దతు ఇస్తున్నారు కాంగ్రెస్ అనే పార్టీకి, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా అని నేను అసలు ఖచ్చితంగా అడుగుతున్నా. సిగ్గు తెచ్చుకోండి, సోయి తెచ్చుకోండి, ఆలోచించండి. అసలు ఎలాంటి నాయకులను మనం నెత్తిన పెట్టుకుంటున్నాము, ఎలాంటి పార్టీని మనం సపోర్ట్ చేస్తున్నాము. అసలు ఎంత దుర్మార్గ. గుడి అనగానే వీళ్ళకు మంటలు వచ్చేస్తాయి. ఏకంగా కొండలు ఈ సెక్యులర్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అదే జరుగుతోంది. అసలు అటు వెస్ట్ బెంగాల్ మొదలు ఇటు తమిళనాడు వరకు కూడా మొన్న చూసిన మనం తిరుపరంకుండ్రం కొండలు రాసిచ్చేస్తున్నారు. వక్ఫ్ పేరుతో అట్లా నాశనం అయిపోయింది. ప్రతి మసీదు కూడా ఇప్పుడు మొత్తం భారతదేశంలో అంటే కొన్ని దశాబ్దాల కింద కట్టిన మన మసీదు ఉంటుంది కదా, ఖచ్చితంగా దాని కింద గుడి ఆనవాలే ఉంటుంది. ఖచ్చితంగా అది టెంపులే అయ్యి ఉంటుంది. 40,000 ఆలయాల విధ్వంసం జరిగింది బాబర్ సమయంలో, మొఘళ్ళ హయాంలో. మొత్తం 40,000 ఆలయాలు దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం కదా మన కళ్ళతో. ఏంది జ్ఞానవాపేంది? అయోధ్యలో ఎంత జరిగింది, మధుర వెళ్తే తెలుస్తుంది. అసలు ఏడుపు ఒకటే తక్కువ, మనకి ఏడుపు వస్తుంది మధుర టెంపుల్ చూస్తే. అసలు ఒక్కసారిగా ఇదైపోతాం మనం. ఏం చేయలేని పరిస్థితి. ఎంత ఆగ్రహం వచ్చినా, ఎంత ఆవేశం వచ్చినా ఏం చేయలేని పరిస్థితి. అక్కడ కూలబడి ఏడవాలి. ఇంకా ఏంది దుస్థితి ఇది? హిందూ దేశంలో హిందువులకు ఏంది దుస్థితి? కృష్ణ జన్మభూమి, రామ జన్మభూమి, శివుడు కొలువైన వారణాసి ఏంది దుస్థితి అని ఏడ్పొచ్చే పరిస్థితుల్లో ఇప్పటికీ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ సెక్యులరిజం పేరుతో టీటీడీ నిధులతో గుడులు కడుతుంటే ఓర్వలేని స్థితిలో ఆ రాజకీయ పార్టీ ఉందంటే అసలు చెప్తున్నా కదా, ఆ పార్టీకి ఓటేసే వాళ్లకు, సమర్థించే వాళ్లకు సిగ్గుండాలి, సోయుండాలి.